హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్లో భాగంగా సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అన్నీ కవర్ చేసాం, 2 క్యాండిల్ ప్యాటర్న్స్ అన్నీ కవర్ చేసేసాం, 3 క్యాండిల్ ప్యాటర్న్స్లో మార్నింగ్ స్టార్, మార్నింగ్ డోజీ స్టార్ అయిపోయినాయి బుల్లిష్లో. బేరిష్లోకి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్టార్, ఈవినింగ్ డోజీ స్టార్ అయిపోయాయి. ఈ వీడియోలో మనం ఏంటంటే ముందుగా బుల్లిష్ కాకుండా బేరిష్ ప్యాటర్న్ చూద్దాం. 3 బ్లాక్ క్రాస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది చూద్దాం మనం ఈ వీడియోలో. 3 బ్లాక్ క్రాస్ ఏంటి? 3 నల్ల కాకులు. 3 నల్ల కాకులు, ఇదేం పేరు రా బాబు అనుకుంటున్నాం కదా. సో ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మనం సింపుల్గా చూద్దాం ఒకసారి, అది ఎలా ఉంటుందో చూద్దాం. 3 రెడ్ కలర్ క్యాండిల్స్, 3 ఎర్ర క్యాండిల్స్ అయినా మనకి ఇలా కనిపిస్తుంది. దానికి ఏం పేరు పెట్టుకోవాలి? 3 బ్లాక్ క్రాస్. మనం పెట్టుకోవాలా? వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ పెట్టారు. ఎందుకు ఆ పేరు పెట్టారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పూర్వం రెడ్ కలర్ క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్ ఉండేది కాదు, అప్పుడు అంతా బ్లాక్ అండ్ వైట్ సిస్టమే. కాబట్టి గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్ కి వైట్ కలర్ తో చూపించేవాళ్ళు, బేరిష్ క్యాండిల్ కి బ్లాక్ కలర్ తో చూపించేవాళ్ళు. సో ఇక్కడ మరి రెడ్ కలర్ క్యాండిల్స్ అప్పట్లో ఉండవు కాదు, కాబట్టి బ్లాక్ కలర్ క్యాండిల్స్. 3 క్యాండిల్స్ బ్లాక్ సరిపోయింది. మరి కాకులతోనే ఎందుకు పోల్చారు? చాలా మందికి తెలిసే ఉంటుంది. ఫారినర్స్ ఏంటంటే కాకుల్ని ఒక నెగిటివిటీకి సింబల్ గా భావిస్తారు అనమాట. అంటే అపశకునం, ఓమెన్స్ అంటారు కదా, ఓమెన్ అంటారు, OMEN, అది ఎలా పలుకుతారు నాకు తెలియదు, ఓమెన్ శకునం. సో అలాంటి అపశకునంగా భావిస్తారు అనమాట వాళ్ళు కాకుల్ని. అంటే కాకుని చూస్తే నెగిటివిటీ, ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న ఉంటాయి అటువైపు వాళ్ళకి. అందుకోసం ఏంటంటే అప్పట్లో దీనికి 3 బ్లాక్ క్రాస్ అని పెట్టారు పేరు. అయితే ఎందుకు అపశకునానికి కాకి ఈ క్యాండిల్ స్టిక్ కి సంబంధం ఏంటంటే, ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంటుందో ఆ అప్ ట్రెండ్ లో మనకి ఈ ప్యాటర్న్ అనేది కనిపించింది అనుకోండి, ఇలా 3 రెడ్ క్యాండిల్స్ ఈ రకంగా వచ్చాయి అనుకోండి, అవి బ్లాక్ కలర్ క్యాండిల్స్ కదా అప్పట్లో. అప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది మనకి రివర్స్ అయిపోతుంది. అంటే అప్పటి వరకు ఉన్న అప్ ట్రెండ్ అనేది మనకి రివర్స్ అయిపోతుంది. అందువల్ల దీనికి 3 బ్లాక్ క్రాస్ అని పేరు పెట్టారు. ఓకే కదా? ఈ నల్ల కాకుల చరిత్ర అర్థమైంది కదా. ఎన్ని నల్ల కాకులు? 3. ఓకే, సరే చూద్దాం. ఇట్ ఈస్ ఏ 3 క్యాండిల్ ప్యాటర్న్. మనకి ఎప్పుడు కనిపిస్తుంది? ఒక అప్ ట్రెండ్ లో ఉండేటప్పుడు అప్ ట్రెండ్ లో మనకి ఇక్కడ 3 క్యాండిల్స్ ఈ రకంగా కనిపిస్తాయి. సో దీనికి ఏం పేరు పెట్టాం? 3 బ్లాక్ క్రాస్. ఓకే కదా? ఇప్పుడు అర్థమైంది కదా పేరు వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటనేది. ఓకే, ఒక్కసారి దీని గురించి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ గా ఎలాంటి ట్రెండ్ ఉండాలి? ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉండాలి. అలా అప్ ట్రెండ్ ఉండేటప్పుడు ఇది 3 క్యాండిల్ ప్యాటర్న్ అంటే 3 డేస్ లో మనకి ఇది ఫామ్ అవుతుంది. ఫస్ట్ డే ఏం జరుగుతుందంటే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ వస్తుంది. అంటే ఏంటి? ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది అంటే మనం దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? అప్పటి వరకు ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఆ అప్ ట్రెండ్ అనేది ఇంతవరకు ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, లేదా బుల్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. అక్కడ ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది రెడ్ కలర్ క్యాండిల్ అంటే మనకు తెలుసు. అంటే ఏం జరిగింది? అప్పటి వరకు ఎవరైతే బుల్స్ ఉన్నారో వాళ్ళు వీక్ అయ్యి సెల్లర్స్ మార్కెట్ లోకి రావడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు. సో మరి నెక్స్ట్ డే వచ్చేటప్పటికి నెక్స్ట్ డే ఏం జరిగింది? డే 2 నాడు మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటే ఏంటి? ఈ డేలో ఎవరు గెలిచారు? సెల్లర్స్ గెలిచారు, ప్రైస్ కిందకి తీసుకొచ్చేసారు. నెక్స్ట్ డేకి వచ్చేటప్పుడు మళ్ళీ బయర్స్ ఏం చేశారు? ప్రైస్ ని ఇక్కడ ఓపెన్ చేశారు. అదే మేము మళ్ళీ పైకి తీసుకెళ్తాం అని చెప్పి బయర్స్ మళ్ళీ ట్రై చేశారు. అంటే దానివల్ల ఏమైంది? గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. అయినా కానీ ఏమైంది? ఆ రోజు క్లోజ్ అయ్యే సమయానికి సెల్లర్స్ మళ్ళీ మార్కెట్ లోకి వచ్చేసి అక్కడ నుంచి ప్రైస్ ని కిందకి తీసుకొచ్చేసి ప్రీవియస్ క్లోజ్ అయితే దానికంటే కిందన క్లోజ్ చేశారు. ఓకే, డే 2 అనేది ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏం జరిగింది? డే 3 కూడా మళ్ళీ బయర్స్ మేము ఇంకా ఓడిపోలేదు, మేము మళ్ళీ ట్రై చేస్తాం, మేము పట్టువదలని విక్రమార్కులు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పైకి తీసుకెళ్లారు, ప్రైస్ ని గ్యాప్ అప్ ఓపెనింగ్ చేశారు. ఆ రోజు కూడా వాళ్ళకి ఓటమి ఎదురైంది. అంటే ఏం జరిగింది? ఈ రోజు కూడా సెల్లర్స్ మళ్ళీ కిందకి తీసుకొచ్చి క్లోజ్ చేసేసారు. సో సింపుల్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ గా ఉండేటటువంటి అప్ ట్రెండ్ ని ఇక్కడ బుల్స్ లేదా బయర్స్ స్ట్రాంగ్ గా ఉంటూ పైకి తీసుకెళ్లారు.
డే 1 3 క్యాండిల్ ప్యాటర్న్ కదా, ఫస్ట్ డే నాడు ఏం జరిగింది, ప్రైస్ ని కిందకి తీసుకొచ్చారు సెల్లర్స్. మళ్ళీ సెకండ్ డే కల్లా బయ్యర్స్ ఏం చేశారు, మేము పైకి పట్టుకెళ్తాం ప్రైస్ అని బయ్యర్స్ మళ్ళీ పైకి పట్టుకెళ్ళడానికి ట్రై చేశారు. కానీ అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ ఏం చేశారు, దాన్ని క్లోజ్ చేయడం, సెల్లర్స్ కిందకి తీసుకొచ్చేసారు. ఇంకా మేము ఓడిపోలేదు, మేము ఓటమిని ఒప్పుకోమని చెప్పి థర్డ్ డే కూడా వాళ్ళు ఏం చేశారు, బయ్యర్స్ ప్రైస్ మళ్ళీ పైకి పట్టుకెళ్లే ప్రయత్నం చేశారు, గ్యాప్ అప్ ఓపెనింగ్ చేశారు. ఆ రోజు కూడా క్లోజ్ అయ్యే సమయానికి సెల్లర్స్ మళ్ళీ కిందకి తీసుకొచ్చేసారు. అల్టిమేట్ గా ప్రీవియస్ ఎంత స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉందో దాని అంతటిని కూడా సెల్లర్స్ అలా మళ్ళీ కిందకి తీసుకొచ్చేసారు. సో ఇక్కడ నుంచి మనం ఏం అర్థం చేసుకుంటాం, ఫ్యూచర్ లో ప్రైస్ కిందకి వెళ్తుంది అని మనం అర్థం చేసుకుంటాం. ఇది ఒక చిన్న సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు కాకులతో మనం పోల్చుకున్నాం. మొదటి రోజు ఏంటి, ఇది సింపుల్ గా ఉంది, సర్లే అప్ ట్రెండే కదా, ఒక క్యాండిలే కదా, రెడ్ క్యాండిల్, దాంట్లో ఏముందిలే అని బయ్యర్స్ అనుకున్నారు, స్టేబుల్ గా ఉంది ఈ కాకి. రెండో రోజుకి వచ్చేటప్పటికి ఏమైంది, ఏంట్రా మారిపోతున్నట్టుంది ట్రెండ్, ఇప్పటి వరకు అప్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అయిపోతుంది, నేను కిందకి వెళ్ళాలా వద్దా అని ఒక సందేహంలో పడింది అనమాట. అదే మళ్ళీ నెక్స్ట్ థర్డ్ డే వచ్చేటప్పటికి ఇంకా అయిపోయింది పని అని చెప్పేసి కిందకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ స్టాక్ రెడీ అయిపోయి ప్రిపేర్ అయిపోయింది ఎగిరిపోవడానికి. సో ఇలా సింపుల్ గా మనం గుర్తు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి మనం ఇలా చెప్పుకోవచ్చు. ఓకే కదా, ఇది అర్థమైంది. ఓకే, సైకాలజీ బిహైండ్ ద ప్యాటర్న్. ఇప్పటివరకు ఏదైతే చెప్పుకున్నా అది ఇంగ్లీష్ లో చదువుకోవాలనుకుంటే ఈ స్లైడ్ ఒకసారి చదువుకోండి. ఓకే, దీన్నే మళ్ళీ మనం కొంచెం డెప్త్ లోకి డీటెయిల్డ్ గా చూద్దాం. ఏంటి, ప్రీవియస్ గా ఉండాలి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉండాలి. ఫస్ట్ డే ఏమైంది, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ క్లోజ్ అయింది, అది కిందన క్లోజ్ అయింది. సో ఏమని చెప్పుకున్నాం, అప్పటి వరకు ఎవరైతే బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉండేవారో, బుల్స్ లేదా బయ్యర్స్, వాళ్ళు ప్రైస్ ని పైకి తీసుకెళ్లారు. అప్పటి వరకు అక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ డే సెల్లర్స్ స్ట్రాంగ్ గా వచ్చి కిందన క్లోజ్ చేశారు. ఇది ఫస్ట్ డే ఇలా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ డే ఏం జరిగింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. అంటే బయ్యర్స్ ఏం చేశారు, ప్రైస్ మళ్ళీ పైకి పుష్ చేసే ప్రయత్నం చేసి మేము ఇంకా పైకి తీసుకెళ్తాం అని చెప్పి పైకి తీసుకెళ్లారు. కానీ ఏం జరిగింది, సెల్లర్స్ మళ్ళీ ప్రైస్ ని కిందకి తీసుకెళ్లి కిందన క్లోజ్ చేశారు. అంటే ప్రీవియస్ డే క్లోజ్ కంటే కిందన క్లోజ్ చేశారు. ఇదేంటి, సెకండ్ డే. నెక్స్ట్ థర్డ్ డే ఏం జరిగింది, థర్డ్ డే కూడా మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ చేశారు బయ్యర్స్. అంటే ప్రైస్ ని ఇంకా మేము పైకి పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తాం, పైకి పట్టుకెళ్ళడానికి ట్రై చేశారు. కానీ ఆ రోజు కూడా సెల్లర్స్ మళ్ళీ ప్రైస్ ని కిందకి తీసుకొచ్చేసి ప్రీవియస్ డే యొక్క క్లోజ్ కంటే కిందన క్లోజ్ చేశారు. సో దీని మొత్తం ఒక సారాంశం ఏంటంటే, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ని బయ్యర్స్ మళ్ళీ పైకి కంటిన్యూ చేద్దాం ట్రై చేసినా కూడా సెల్లర్స్ వాళ్ళని ఓడిస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ గా 3 సెషన్స్ వాళ్ళని సెల్లర్స్ ఏం చేశారు, ఓడించారు. లేదా దీన్ని ఏమని చెప్పుకోవచ్చు, బేర్స్ డామినేటెడ్ ద బుల్స్. ఏం చేశారు, బేర్స్ బుల్స్ ని ఓడించారు. పక్కెళ్ళండి ఇంక మేము చూసుకుందాం అని చెప్పేసి బేర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. బేర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారంటే ఏం జరుగుతుంది, స్టాక్ ప్రైస్ అనేది ఇంకా అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ 3 బ్లాక్ క్రాస్. మరి కన్క్లూజన్ ఏంటి, ఏం లేదు, అప్పటి వరకు ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అప్ ట్రెండ్ లో మనకి ఎప్పుడైతే ఈ 3 బ్లాక్ క్రాస్ అనేది ప్యాటర్న్ కనిపిస్తుందో, అది కనిపించిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి అప్ ట్రెండ్ అనేది మనకి రివర్స్ అవుతుంది, అంటే డౌన్ ట్రెండ్ గా మారుతుంది. ఇది మనం కన్క్లూడ్ చేసుకోవాలి. ఓకే కదా, మరి దీన్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, మళ్ళీ అంతా సేమ్. అగ్రెసివ్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ తీసుకుంటారు, అప్ ట్రెండ్ లో ఉండేటప్పుడు మనకి ఇది కనిపిస్తే వాళ్ళు అగ్రెసివ్ ట్రేడర్స్ అంటే ఆవేశపరులు కాబట్టి ఆ థర్డ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ లోనే ఎంట్రీ తీసేసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు, ఈ ప్యాటర్న్ మొత్తం యొక్క హై ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. అనుకున్న డైరెక్షన్ లోనే వెళ్తే ప్రాఫిట్ లో బుక్ చేస్తారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇది అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇలా ట్రేడ్స్ తీసుకుంటారు. అదే సేఫ్ ట్రేడర్స్ లేదా రిస్క్ అవర్స్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్స్ తీసుకుంటారు, వీళ్ళు వెయిట్ చేస్తారు. ఆ ప్యాటర్న్ కనిపించిన తర్వాత ఇంకా కూడా కన్ఫర్మేషన్ కావాలి అని వెయిట్ చేసి నెక్స్ట్ కూడా రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు అరౌండ్ ద క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్. ఈ 3 క్యాండిల్స్ తర్వాత కూడా రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు, సేమ్ హై ఆఫ్ ద ప్యాటర్న్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే ప్రాఫిట్ బుక్ చేస్తారు, లేదంటే ఆ మినిమం లాస్ ఏదైతే ఉందో ఎగ్జిట్ అయిపోతారు. ఇది బేరిష్ ప్యాటర్న్ కాబట్టి షార్ట్ ట్రేడ్ తీసుకుంటారు. షార్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే అర్థమవుతుంది. ఓకే కదా, ఈ రకంగా దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మారుతి సుజుకి ఇండస్ట్రీస్ చార్ట్ ఉంది. ఇందులో మీరు గమనించండి ఎక్కడ మనకి 3 బ్లాక్ క్రాస్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఒకసారి గమనించండి. చూసారా, మీరు చూసినట్లయితే ప్రీవియస్ గా మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉండాలని చెప్పుకున్నాం. ఇది ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది.
అప్ ట్రెండ్ లో మనకి ఈ 3 క్యాండిల్స్ చూడండి. రియల్ సినారియోలో మనం ఎలా చెప్పుకోమో అలాగే కనిపించదు, కొంచెం చేంజెస్ ఉంటూ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ప్రీవియస్ గా ఉండాల్సినటువంటి అప్వర్డ్ ట్రెండ్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ పొడవుగా ఉంది. సెకండ్ క్యాండిల్ లోకి వచ్చేటప్పటికి కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. మీరు కొంచెం జూమ్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న గ్యాప్ అప్ పైన ఓపెన్ అయింది. ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ కంటే పైన ఓపెన్ అయింది, అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది సెకండ్ డే నాడు. ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, మళ్ళీ ఏమైంది సెల్లర్స్ కింద తీసుకొచ్చేసారు. ఇది సెకండ్ డే క్లోజ్ అయింది. ఇక్కడ థర్డ్ డేకి వచ్చేటప్పుడు చూసేటప్పుడు మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. సో థర్డ్ డే కూడా ఏం చేశారు, సెల్లర్స్ కింద తీసుకొచ్చేసారు. అప్పటికి ఇంకా ఈ 3 బ్లాక్ క్రాస్ ప్యాటర్న్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఏం చేస్తారు, సేమ్ అదే థర్డ్ క్యాండిల్ లో ఎంట్రీ తీసేసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ లోనే ఎంట్రీ తీసుకుంటారు. ఇందులో అగ్రెసివ్ ట్రేడర్స్ సేఫ్ ట్రేడర్స్ ఇద్దరు కూడా సేమ్ అరౌండ్ సేమ్ ప్రైస్ ఎంట్రీ అనేది వాళ్ళకి దొరికింది. చూసారా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చెప్పుకున్నాం కదా, ఫోర్త్ డే కూడా బయ్యర్స్ ఇంకా పైకి పట్టుకెళ్దాం ట్రై చేశారు. ఈ పైకి ఉన్నటువంటి అప్పర్ వీక్ మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఫోర్త్ డే కూడా పైకి పట్టుకెళ్దాం ట్రై చేశారు, బట్ అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఏమైంది, ప్రైస్ ఇంత కిందకి వచ్చింది. సో ఇక్కడ వరకు వెయిట్ చేసినట్లయితే యూజ్ ప్రాఫిట్ మార్జిన్ తో ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళు. ఓకే కదా, ఇది షార్ట్ సెల్లింగ్ అనేది. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు, ఆ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్. ఓకే కదా, ఇది రిస్క్, ఇది రివార్డ్. ఓకే కదా, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో మీరు చూడండి ఎక్కడ ఉంది, 3 బ్లాక్ క్రాస్. ప్రీవియస్ గా ఉన్నటువంటి అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే మనకు ఖచ్చితంగా ఇలానే ఉండదు, కొంచెం ఇలా పెరుగుతుంది స్టాక్ మార్కెట్. సో ఇది అప్ ట్రెండ్ ఉంది. 3 క్యాండిల్స్ చూడండి, 3 క్యాండిల్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, ఈ ఎగ్జాంపుల్ లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్న కండిషన్స్ ఉన్నాయో లేదో చూడండి. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది ప్రీవియస్ గా. నెక్స్ట్ ఫస్ట్ డే క్యాండిల్ ఇది, సెకండ్ డే క్యాండిల్, థర్డ్ డే క్యాండిల్. ఫస్ట్ డే అక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, సెల్లర్స్ మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్, ఇక్కడ ఓపెనింగ్ అయింది, మళ్ళీ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చి క్లోజ్ చేశారు. సో 3 క్యాండిల్స్ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంది. సో ఇది ఓకే, సెల్లర్స్ డామినేట్ చేస్తారు, అప్ ట్రెండ్ ఉంది. ఇదంతా కూడా మనం దీన్ని ఏమని చెప్పుకోవచ్చు, 3 బ్లాక్ క్రాస్, 3 నల్ల కాకులు, 3 బ్లాక్ క్రాస్. ఓకే కదా, 3 బ్లాక్ క్రాస్ ప్యాటర్న్ కనిపించింది. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కాబట్టి నో ఎంట్రీ. ఆ తర్వాత వచ్చిన క్యాండిల్ రెడ్ క్యాండిల్, అరౌండ్ ద సేమ్ ప్రైస్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. ఇందులో కూడా అగ్రెసివ్ ట్రేడర్స్ అయినా సేఫ్ ట్రేడర్స్ అయినా అరౌండ్ ద సేమ్ ప్రైస్ ఎంట్రీ తీసుకున్నారు. వీళ్ళకి ఈ ట్రేడ్ లో మీరు గమనించినట్టయితే స్టాప్ లాస్ చూడండి ఎంత పైకి ఉందో. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఈ ప్యాటర్న్ లో. కొన్నిసార్లు ఏంటంటే ఈ 3 క్యాండిల్స్ మరీ లాంగ్ క్యాండిల్స్ వచ్చేస్తాయి. అంత లాంగ్ లెంతీ క్యాండిల్స్ వచ్చేటప్పుడు మనకి స్టాప్ లాస్ చాలా ఎక్కువ అయిపోతుంది. చూసారా ప్రాఫిట్ మరి ఎంత వచ్చింది, జస్ట్ కొంచెమే కిందకి వెళ్ళింది. ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో క్యాండిల్స్ మరీ లెంత్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఈ ట్రేడ్ ని తీసుకోకపోవడం బెటర్. లేదు ట్రేడ్ తీసుకుంటాము, బేరిష్నెస్ అనేది మనకి స్ట్రాంగ్ గా అనిపిస్తుంది అంటే అప్పుడు స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలంటే ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హైని స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి. ఓకే కదా, అది సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలండి. స్టాప్ లాస్ అనేది మాక్సిమం ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో హై ఆఫ్ ద ప్యాటర్న్ అనేది మనం స్టాప్ లాస్ గా పెట్టుకుంటూ వస్తున్నాం. బట్ ఈ సిచ్యువేషన్ లో మనకి లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే మనకి స్టాప్ లాస్ వెరీ హ్యూజ్ అయిపోతుంది. సో ఈ క్యాండిల్ యొక్క హైని కానీ ఇంకా మనకు రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉందనుకుంటే సెకండ్ క్యాండిల్ యొక్క హైన్ అయినా సరే స్టాప్ లాస్ గా పెట్టుకోవచ్చు. ఓకే కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ లో అయితే నేనైతే అసలు ట్రేడ్ ఇగ్నోర్ చేసేస్తాను మరి లెంత్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదన్నమాట. ఇలాగ మనం జనరల్ గా ఇప్పటి వరకు మనం క్యాండిల్ స్టిక్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకొని వాటి వెనకాల సైకాలజీని బేస్ చేసుకొని మనం ఆ పర్టికులర్ ట్రేడ్ లో మనం స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలని కొంచెం డిసైడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే కదా, సరే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, 3 బ్లాక్ క్రాస్ మొత్తంలో చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో మనకి ఈ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంటుంది. 3 రెడ్ క్యాండిల్స్ ఉంటాయి, అవి వాటికి ఏమని పేరు పెట్టుకున్నాం మనం, 3 బ్లాక్ క్రాస్ అని పేరు పెట్టుకున్నాం. ఇవి కనిపించిన తర్వాత మనకి ప్రైస్ అనేది కిందకి వెళ్తుంది అనేది ఒక కన్క్లూజన్ కి వస్తాం. కాబట్టి అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అదే థర్డ్ క్యాండిల్ లో ఎంట్రీ తీసేసుకుంటారు. ఏంటిది బేరిష్ ప్యాటర్న్ కాబట్టి షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. సో అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే వెంటనే ఎంట్రీ తీసుకుంటారు. అదే సేఫ్ ట్రేడర్స్ అయితే ఏం చేస్తారంటే నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేసి
ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ లో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఇద్దరు కూడా జనరల్ గా స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారంటే ప్యాటర్న్ యొక్క హైని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. లేదు మరి రెడ్ క్యాండిల్స్ మరీ ఎక్కువగా లెంత్ ఎక్కువగా ఉన్నాయంటే ట్రేడ్ ఇగ్నోర్ చేయొచ్చు. లేదా అనుకుంటే మనం ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే థర్డ్ క్యాండిల్ లేదా సెకండ్ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. అలా ఎంట్రీ తీసుకున్నాక అనుకున్న డైరెక్షన్ లో ఆ డౌన్వర్డ్ డైరెక్షన్ లో కొంత దూరం వెళ్ళింది అనుకోండి స్టాక్, మనం ఎక్కడ రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. లేదు మన యొక్క స్టాప్ లాస్ పెట్టుకున్నది హిట్ అయిందంటే ఆ మినిమం స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. ఇది 3 బ్లాక్ క్రోస్, 3 నల్ల కాకుల్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేటటువంటి విధానం. సో అర్థమైంది కదా. మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని క్యాండిల్ ప్యాటర్న్స్ కంప్లీట్ చేసేసాం. ఇంకొక్కటే ఉంది 3 వైట్ సోల్జర్స్ అని. అది ఎగ్జాక్ట్ గా ఈ 3 బ్లాక్ క్రాస్ ఏదైనా చెప్పండి దీనికి రివర్స్ అన్నమాట. ఇది బేరిష్ ప్యాటర్న్, అది బుల్లిష్ ప్యాటర్న్. అది కవర్ చేసేసుకున్నట్లయితే మనకి క్యాండిల్ స్టిక్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సిరీస్ కంప్లీట్ అయిపోయింది అంటే మీరు క్యాండిల్ స్టిక్స్ లో మంచి గ్రిప్ వచ్చినట్టే. మొదటి నుంచి లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళకి స్ట్రాంగ్ గ్రిప్ క్యాండిల్ స్టిక్స్ మీద వచ్చేసినట్టే. చూసినంత మాత్రానే వచ్చేస్తుందా అంటే రాదు. వాటిని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. ఏదైనా క్యాండిల్ గురించి డౌట్ ఉంటే ఇంకోసారి ఆ వీడియో చూడండి. చాలా డీటెయిల్గా మనం చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్స్తో సహా మొత్తం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇంకోసారి వీడియో చూడండి. ఏమైంది 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా అంత మాత్రాన నష్టపోయేదేం లేదు. సో ఇంకోసారి ఆ వీడియో చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే అలా క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ 3 బ్లాక్ క్రాస్ మనం ట్రేడ్ చేసుకున్నాం. ఆ ప్యాటర్న్ ఎక్కడుందో చార్ట్స్ లో వెతకండి. ఆ ప్యాటర్న్ కనిపిస్తే చార్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఒకసారి గమనించండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎక్కువ చార్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి దీని పట్ల గ్రిప్ అనేది ఎక్కువగా వస్తుంది. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నాం, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నాం అని ఇంట్రెస్టింగ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మన ఛానల్ని ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.